అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వామపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ వామపక్షాలు పోటీనిచ్చాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటున్న స్థానికుల నాయకుల మధ్య సమన్వయ లోపం, ప్రధాన లీడర్లు ప్రజల మధ్య లేకపోవడం, అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లతో పాటుగా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. కాంగ్రెస్ కు అనుకున్న మేరకు ఎందుకు పంచాయతీలు దక్కలేదో మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. జిల్లాలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కూడా పోటీ పడ్డటువంటి సందర్భం కనిపించింది. ఇక మనం ప్రధానంగా తీసుకుంటే పాలేరు నియోజకవర్గంలో తీసుకోవాలి. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రమంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కొంత ఎదురు దెబ్బ తగిలినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఫలితాలు షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ప్రశ్నలు నియోజకవర్గంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలలో నేలకొండపల్లి మండలం, తిరుమలయపాలెం మండలం, కూసుమంచి, ఖమ్మం రూరల్ ఈ 4 మండలాలు కూడా పాలేరు నియోజకవర్గంలో చాలా కీ రోల్ పోషించాయి. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మంత్రికి 54,000 ఓట్ల మెజార్టీని ఈ పాలేరు నియోజకవర్గం ప్రజలు అందించారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతకి కొంత కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తా ఉంది. మంత్రి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్ కోసం ఆయన ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా కాంగ్రెస్ కు కొంత ఎదురు దెబ్బ పడ్డట్టు తెలుస్తా ఉంది. మనం నేలకొండపల్లి మండలాన్ని చూసుకుంటే మేజర్ పంచాయతీ. ఇక్కడ గతంలో దాదాపు 6 నుంచి 7,000 మెజార్టీ కూడా పొంగులేటికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. అట్లాగే ఖమ్మం రూరల్లో కూడా మేజర్ పంచాయతీలుగా ఉన్నటువంటి వెంకటయ్యపాలెం, తెట్టెంపాడు ఇలాంటి గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ కోల్పోయింది. ఇక కూసుమంచి మండలంలో కూడా మేజర్ పంచాయతీలు, కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ కూడా మేజర్ పంచాయతీలను కూడా కాంగ్రెస్ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇట్లా మనం 4 మండలాలకు సంబంధించి మనం చూసుకుంటే బీఆర్ఎస్ కొంత ముందడుగు పడింది. దాంతో పాటు వామపక్ష పార్టీలు కూడా అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున కృషి చేశాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ వెనుకబడడానికి కారణం కొన్ని అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఈ మంత్రి కానీ ప్రధాన లీడర్లంతా కూడా కొంత వెరిఫై చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థులను, సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలుగా తెలుస్తా ఉంది. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి మద్దతు ఇస్తూ బరిలో నిలిపినటువంటి క్రమంలో అభ్యర్థులు ప్రజల మన్ననలు పొందలేదు. స్థానికంగా వాళ్లకు పట్టు లేకపోయినటువంటి క్రమంలోనే వాళ్ళు ఓటమి చెందినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు అటు పాలేరులో కీలకంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంటది. అటు సిపిఐ ఈ పార్టీతోటి కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అటు సిపిఎం గత ఎన్నికల్లో నుంచి కూడా బీఆర్ఎస్ మద్దతు తోటి ఎన్నికలకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఈసారి బీఆర్ఎస్, సిపిఎం ఎన్నికల్లో నిలిచాయి. అటు సిపిఐ వీళ్లకు మద్దతు, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇంకొక కీలక పార్టీ ఆ నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, అది మాస్ లైన్ కానీ, ప్రజాపంత కానీ ఇలాంటి అన్ని కూడా కొంత రూరల్ నియోజకవర్గాల్లో ప్రాబల్యం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని మేజర్ పంచాయతీలను కూడా ఆ పార్టీలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కాంగ్రెస్ తోటి మద్దతుతోటి ఎన్నికలకు పోదామని ఎంఎల్ పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపాదన చేసినప్పటికీ కూడా మంత్రి పొంగులేటి దీన్ని అంగీకరించలేదు. తాము ఒంటరిగా వెళ్తాము, తమకు సిపిఐ మద్దతు ఉందని ఆయన చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి క్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఓట్లన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయాయి. ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా నిలబడినటువంటి నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా చీలిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత మేరకు అభ్యర్థులు అయితే గెలవలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. వ్యక్తిగత పనులు అయితే గ్రామాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కు సంబంధించి నాయ
నాయకులు మంత్రిని కలవడానికి కొంత సమయం ఉంటలేదు. ఆ సమయం లేకపోవడానికి కారణం ఆయన నియోజకవర్గంలో వారానికి 2-3 సార్లు అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా పెద్దగా ప్రతి గ్రామం మీద కూడా ఫోకస్ చేయలేకపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత నియోజకవర్గంలో టైం స్పెండ్ చేయట్లేదు. ఇక్కడ లోకల్ గా అప్పగించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు సరైన కోఆర్డినేషన్ లేదు నాయకులతోటి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన కోఆర్డినేషన్ లేకపోయినటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గింది. సరైన నాయకులను ఎంపిక చేయకపోవడం ఒక కారణమైతే ఇవన్నీ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సీట్లు తగ్గడానికి కారణంగా తెలుస్తా ఉంది. అయితే ఎన్నడూ లేని రీతిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పంచినటువంటి డబ్బుల కంటే కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓటర్లకు డబ్బులు పంచారని అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేశారు. అయినా కూడా ఫలితం లేకపోవడానికి కారణం ఇందాక మనం చెప్పినటువంటి తప్పిదాలు. కెమెరామ్యాన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.